రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని అన్నారాయన. ఏక్నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు కోమటిరెడ్డి. కాంగ్రెస్లో గ్రూపులు లేవని, అందరం రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారాయన. ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు. సరిగ్గా కదా, 55+20 75 ఇస్తాం మీకు. వెరీ గుడ్, గ్రేట్.